దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వే కలుపుతూ ORR నిర్మించిన అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. ORR మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ORRకు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు. 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. HMDA ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలే. పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ RRR నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చెప్తున్నాం. అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు RRR గురించి కానీ ORR గురించి కానీ PV నరసింహ ఎక్స్ప్రెస్ కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చలేదు. మీకు ఏ అవకాశం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది ఖచ్చితంగా చెప్తాను.